హే గాయ్స్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము గ్రౌండ్ టర్కీ ఏ విధంగా చేసుకున్నామో చూపిస్తాము. సో, రి నేను యూజువల్‌గా గ్రౌండ్ టర్కీ ఎప్పుడు తినేటోడిని కాదు. కానీ రీసెంట్‌గా మా రూమ్‌మేట్ ఒకరు చేసిన తర్వాత ఇది ఎలా తిందామో అనుకున్నాను. సో, గ్రౌండ్ టర్కీ చేసుకునే ముందు ఫస్ట్ టమాటాలు, ఆనియన్స్, మిర్చి అండ్ స్పైసెస్ ఆల్ ద స్పైసెస్‌ను ఒక దగ్గర పెట్టుకోండి. సో, ఫస్ట్ ఆయిల్ అండ్ ఆనియన్స్ వేసిన తర్వాత అందులో టర్కీ వేసేసి సో, కరెక్ట్‌గా కొద్దిసేపు కలపాలి. సో, దానివల్ల ఏందంటే కలిపిన తర్వాత ఆ ఆయిల్‌లో ఈ గ్రౌండ్ టర్కీ అనేది ఎక్కువసేపు వేగడం వల్ల దానికొక టేస్ట్ ఒస్తుంది. సో, టేస్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే గ్రౌండ్ టర్కీ మొత్తం కొద్దిగా మంచి టేస్ట్‌కొచ్చే టైప్‌కి అప్పుడు కారం అండ్ సాల్ట్‌ని యాడ్ చేయాలి. సో, కారం, సాల్ట్ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ వరకు దాన్ని సిమ్‌లో ఉండి కుక్ చేయాలి. కుక్ చేసినప్పుడు సో, మనకది మంచి ఆయిల్ అనేది ఆ గ్రౌండ్ టర్కీకి పట్టేసి మనకు ఫుడ్ అనేది టేస్టీగా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటదన్నట్టు. సో, అదంతా అయిపోయిన తర్వాత మోస్ట్‌లీ గ్రౌండ్ టర్కీ నుంచి వాటర్ లెవెల్స్ అన్నీ తగ్గిన తర్వాత మనం కొద్దిగా ధనియాల పౌడరు, ఇంకేమన్నా స్పైసెస్ ఇంకేమన్నా యాడ్ చేయాలనుకుంటే కూడా యాడ్ చేసుకోండి. సో, నేను ఎక్కువ స్పైసెస్‌ను ప్రిఫర్ చేయను. సో, అందుకని ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయను. లైక్ మన బిర్యానీ స్పైసెస్ ఆల్ దోస్ థింగ్. సో, ఇగ ఫైనల్‌గా కొద్దిగా కావాల్సినంత సాల్ట్ దానికి యాడ్ చేసుకున్నామనంటే సో, మోస్ట్‌లీ టేస్ట్ అనేది చాలా బెటర్‌గా ఉంటది. సో, ఇప్పుడు మేము కుక్ చేస్తున్న దాంట్లో ఇంకా గూడా వాటర్ లెవెల్స్ ఉన్నాయి. సో, ఆ వాటర్ లెవెల్సు తగ్గడానికి ఇంకొక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ వెరీ లైట్ ఆహ్, సిమ్‌లో స్టవ్‌ని పెట్టేసి కొద్దిసేపు కరెక్ట్‌గా ఉడికేటట్టు చేసుకోవాలి. తర్వాత దానికి ఇంకా మనం మసాలాలు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. కానీ డోంట్ ప్రిఫర్ థాట్. యాహ్! జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్ అండ్ ఆఫ్టర్ థాట్ విల్ బి గెట్ గుడ్ ప్రొడక్ట్ ఆఫ్ స్పైసీ గ్రౌండ్ టర్కీ. సో, ఇంకేమన్నా టమాటో సూప్ ఆల్సో వి కెన్ యాడ్ చేసుకోవాలనుకుంటే గూడా టమాటో సూప్‌ని గూడా దీంట్లోకి యాడ్ చేయండి. ఇంకేమన్నా స్పైసెస్ అటువంటియేమన్నా ఉన్నా గాని యాడ్ చేసుకుంటే, సో, ఫైనల్‌గా మనము వెరీ, వెరీ హెల్తీ అండ్ టేస్టీ ఆహ్, గ్రౌండ్ టర్కీని ప్రిపేర్ చేసుకోగలుగుతాము. సో, మేము ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. లాస్ట్‌లో కొద్దిగా ఆకులుంటాయి గదా! ఏవి కరివేపాకు అండ్ కోరియాండర్ ఆకులు అవన్నిటిని యాడ్ చేసుకుంటే కొద్దిగా గార్నిష్ కోసం బావుంటది. సో, ఇది మా ఫైనల్ ప్రొడక్ట్.